తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓ పెద్ద ప్రశ్న గిరగిరా తిరుగుతోంది. మోదీ అమిత్ షా ద్వయం తెలంగాణ కోసం గీసిన అసలు మాస్టర్ స్కెచ్ ఏంటి? బీజేపీలో భారీ మార్పుల సైరన్ మోగిందా? కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, పార్టీ జాతీయ కార్యవర్గ పదవుల్లో తెలంగాణ నేతలకు పెద్దపీట వేయబోతున్నారా? దీంతో నేతల జాతకం మారబోతుందా? ఎంపీల్లో ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్? మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగుల ఓట్లే టార్గెట్గా భారీ రాజకీయ స్కెచ్ సిద్ధం చేసిందా? మోదీ అమిత్ షాల ద్వయం ఒక్కో కదలికతో తెలంగాణ రాజకీయాలను షేక్ చేయబోతున్నారా? అసలు మోదీ షా ద్వయం మదిలో ఏముంది? తెలంగాణ బీజేపీలో ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మోదీ అమిత్ షా ద్వయం ఇప్పుడు తెలంగాణను స్పెషల్ ఫోకస్లో పెట్టిందనే చర్చ ఢిల్లీ నుంచి గల్లీ వరకు వినిపిస్తోంది. ఇటీవల మోదీ సభ గ్రాండ్ సక్సెస్ కావడం, 3 రాష్ట్రాల విజయాల జోష్ తెలంగాణ కార్యకర్తల్లో కొత్త ఊపిరి నింపడం, ఇవన్నీ కమలం పార్టీలో కొత్త ఆశలు పెంచుతున్నాయట. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. తెలంగాణలో పార్టీని కేవలం ప్రతిపక్షంగా కాదు, నేరుగా అధికార లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో మోదీ షా ద్వయం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గ్రామస్థాయి నుంచి బూతు స్థాయి వరకు కొత్త టీంలు, కొత్త బాధ్యతలు, కొత్త సామాజిక సమీకరణాలు అమలు చేసే పనిలో ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్పై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టిందట. మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులే టార్గెట్గా ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని అంచనా వేస్తున్న కమలం పార్టీ అదే అవకాశాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడిందట. రైతు సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, మహిళల భద్రత, బీసీ రాజకీయాలు, ఇలా ప్రతి అంశంపైన ప్రత్యేక ఫోకస్ పెట్టబోతున్నారట. ఇక తెలంగాణ బీజేపీలో పెద్ద ఎత్తున పదవుల మార్పుపై కూడా ఊహాగానాలు, అంచనాలు పందుకున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగితే తెలంగాణ నుంచి కొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తారా, లేక ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తారా అన్న చర్చ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు, పార్టీ జాతీయ కార్యవర్గంలో ఎవరికి కీలక పదవులొస్తాయి, ఎవరికి షాక్ తగలబోతోంది, ఎంపీల్లో ఎవరిని పైమెట్లు ఎక్కిస్తారు, ఎవరిని సైలెంట్గా కిందికి దించుతారు, ఎవరికి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఉంది, ఎవరిపై హైకమాండ్ అసంతృప్తిగా ఉంది, ఇదే ఇప్పుడు కమలం పార్టీలో $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరోవైపు తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కూడా షురూ అయిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న బలమైన నేతలు, ఆర్థికంగా, సామాజికంగా ప్రభావం ఉన్న నాయకుల్ని బీజేపీ టార్గెట్ చేస్తోందట. పశ్చిమ బెంగాల్లో తృణమూల్కు ఎదురుగా బీజేపీ ఎలా నిలబడిందో అదే ఫార్ములాని తెలంగాణలో అమలు చేయాలని మోదీ షా ద్వయం భావిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో బీసీ, ఎస్సీ, ఎస్టీ యువ నాయకులకు పెద్దపీట వేయాలని మోదీ షా ద్వయం ఆలోచిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో అన్ని వర్గాల మద్దతు సంపాదించడమే అసలు లక్ష్యం అంటున్నారు. బెంగాల్ తరహా బలమైన స్థానిక నాయకత్వాన్ని తయారు చేసి క్షేత్రస్థాయిలో క్యాడర్ని యాక్టివ్ చేసే పనిలో పడిందట. అదేవిధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య అసంతృప్తిని క్యాష్ చేసుకుంటూ తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టి భారీ వ్యూహం అమలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఇక మోదీ సభ తర్వాత తెలంగాణ బీజేపీ నేతల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ కూడా ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మోదీ షా ద్వయం ఇప్పటికే తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ అనే నినాదంతో శ్రేణులను యుద్ధానికి సిద్ధం చేశారట. ఇక బెంగాల్ కార్యకర్తలు ఎలా కసితో పనిచేశారో అదే తరహాలో తెలంగాణలో కూడా పనిచేయాలని ప్రత్యేక రూట్ మ్యాప్ ఇచ్చారట. గ్రామానికి కమలం జెండా తీసుకెళ్లాలి, ప్రతి నియోజకవర్గంలో బలమైన టీంలు, సోషల్ మీడియా వార్ రూమ్స్, యువతను ఆకట్టుకునే ప్రచార వ్యూహాలు, గ్రామస్థాయి సమావేశాలు, ఇవన్నీ ఇప్పుడు కమలం పార్టీ ఫోకస్లో ఉన్నాయట. ప్రతి బూతులో పార్టీ బలపడాలి, ప్రతి సామాజిక వర్గంలో పార్టీకి ఓటు బ్యాంకు పెరగాలి, ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీ కొత్త మంత్రంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
ఇక రాష్ట్ర నాయకత్వంలోనూ పెద్ద మార్పు నేపథ్యంలో కొత్త తరం నాయకులకు ఛాన్స్ ఇస్తారా? అదే సీనియర్లకు కీలక బాధ్యతలిస్తారా? లేక ఎన్నికల వరకు అందర్నీ సైలెంట్గా ఒకే లైన్లో నడిపిస్తారా? ఎన్నికల సమయానికి భారీ రాజకీయ షాక్లుండొచ్చనే సమాచారం. అలాగే తెలంగాణ ప్రజలు నిజంగానే బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? మోదీ మ్యాజిక్ తెలంగాణలో కూడా పనిచేస్తుందా? లేక స్థానిక రాజకీయ సమీకరణాలే చివరికి గేమ్ చేంజర్ అవుతాయా అన్నది మాత్రం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీంతో గెలుపు కోసం తెలంగాణ బీజేపీలో భారీ రాజకీయ తుఫాన్ దాగుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి కేంద్ర మంత్రివర్గ మార్పులు చేర్పులు, పార్టీ జాతీయ కార్యవర్గం, ఆపరేషన్ ఆకర్ష్, సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ పెద్ద ప్లాన్లో భాగమా? తెలంగాణ బీజేపీలో త్వరలోనే ఊహించని రాజకీయ మార్పులు జరగబోతున్నాయా? దీంతో మోదీ షా ద్వయం వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.